బ్రేకింగ్ న్యూస్ రాజమండ్రి కిమ్స్ ఫార్మా స్టూడెంట్ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. 5 పేజీల సూసైడ్ నోట్లో బాధితురాలు అనేక అంశాలను పేర్కొంది. నిందితుడు దీపక్ తనను ఎలా ఇబ్బంది పెట్టాడో అన్నీ చెప్పిన బాధితురాలు కిమ్స్ హాస్పిటల్లో జరిగిన ఓ ఫంక్షన్ కు ఎర్ర చీర కట్టుకుని వెళ్లడం వల్లే ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. ఆ ఫంక్షన్ లో ఎర్ర చీరతో వెళ్లడం వల్లే దీపక్ కన్ను తన మీద పడిందని సూసైడ్ నోట్లో పేర్కొంది. అసలు ఆ ఫంక్షన్ కు రెడ్ శారీతో వెళ్లకపోయుండుంటే ఇవాళ తన తల్లిదండ్రులతో హ్యాపీగా ఉండేదాన్నని ఈ నోట్లో రాసింది. రెడ్ శారీతో చూసినప్పటి నుంచి తనపై అతని కన్ను పడిందని, అప్పటి నుంచే తనను శారీరకంగా వాడుకున్నాడని ఈ నోట్లో పేర్కొంది. ఆ ఫంక్షన్ తర్వాతే తనను లొంగదీసుకుని బ్లాక్మెయిల్ చేసి తన జీవితం నాశనం చేసి వదిలేశాడని సూసైడ్ నోట్లో రాసింది. రాజమండ్రి కిమ్స్ ఫార్మా స్టూడెంట్ నాగాంజలి ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు ఇప్పటివరకు బయటపడుతున్నాయి. ఆమె మొత్తంగా 5 పేజీల సూసైడ్ నోట్ను రాశారు. ఈ సూసైడ్ నోట్లో అనేక అంశాలను ప్రస్తావించారు. ఆమె నిందితుడు దీపక్ తనను ఎలా ఇబ్బంది పెట్టాడో బాధితురాలు చెప్పుకుంటూ వచ్చింది. కిమ్స్ హాస్పిటల్లో జరిగిన ఓ ఫంక్షన్ కు రెడ్ శారీ కట్టుకుని వెళ్లడం వల్లే ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. ఆ ఫంక్షన్ లో రెడ్ శారీతో వెళ్లడం వల్లే దీపక్ కన్ను తన మీద పడిందని సూసైడ్ నోట్లో రాసుకొచ్చింది. అసలు ఆ ఫంక్షన్ కు రెడ్ శారీతో వెళ్లకపోయి ఉండుంటే ఇవాళ తను చాలా హ్యాపీగా పేరెంట్స్ తో ఉండేదాన్నని నోట్లో వెల్లడించింది. రెడ్ శారీతో చూసినప్పటి నుంచి తనపై అతని కన్ను పడిందని, అప్పటి నుంచే తనను శారీరకంగా వాడుకున్నాడని ఈ నోట్లో రాసింది. ఆ ఫంక్షన్ తర్వాతే తనను లొంగదీసుకుని బ్లాక్మెయిల్ చేసి తన జీవితాన్ని నాశనం చేసి వదిలేశాడని సూసైడ్ నోట్లో రాసింది. రైట్, ఫార్మసీ విద్యార్థిని సూసైడ్ కేసుకి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందిస్తారు. అశోక్, కిమ్స్ లో ఫార్మసీ విద్యార్థిని కేసులో రిమాండ్ రిపోర్ట్ లో చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. సూసైడ్ నోట్ లో కూడా తను చాలా విషయాలు ప్రస్తావించింది. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? బేసిక్గా ఇది కిమ్స్ హాస్పిటల్లో జరిగిన ఈ దారుణం ఇప్పుడు స్టేట్ వైడ్ కూడా డిస్కషన్ పాయింట్ అవుతుంది. అది కూడా 5 పేజీల బాధితురాలి సూసైడ్ లెటర్ ఏదైతే ఉందో ఆ సూసైడ్ లెటర్లో ఉన్న ఆమె రాసిన ఆవేదన పూర్తి కన్నీటి భరిత ఆమె అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఆ బాధ మొత్తం కూడా అక్షరాల రూపంలో రాసే ప్రయత్నం చేసింది, చెప్పే ప్రయత్నం చేసింది. తన చావు తర్వాత అయినా సరే తన జీవితాన్ని నాశనం చేసిన ఈ దీపక్ అనే వ్యక్తి గురించి ప్రపంచానికి చెప్పాలనుకుంది. దానిలో భాగంగానే 5 పేజీల సూసైడ్ నోట్ రాసింది. అందులో మీకు ఎదురుగా కనిపిస్తుంది ఇదంతా ఆమె చేతితో రాసిన సూసైడ్ నోట్. ఇది 5 పేజీలు కూడా మొత్తం తెలుగులోనే రాసింది. సో ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చారు. తల్లిదండ్రులు కూడా చాలా నిరుపేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. ఒక ఫార్మసిస్ట్గా ఫార్మసీ కోర్స్ చేసి ఫార్మసిస్ట్గా కిమ్స్ హాస్పిటల్కి వచ్చిన తన జీవితం ఇలా ముగిసిపోతుంది అని తాను ఎక్కడో కూడా అనుకోలేదని బాధితురాలు ఈ లెటర్లో రాసింది. ఒకసారి మీ లెటర్లో కూడా రాసిన కీలకమైన అంశాలని మీరు ఒకసారి చూడొచ్చు. తనకి చావాలని లేదు, బతకాలని ఉంది, తన తల్లిదండ్రులతో సంతోషంగా బతకాలని ఉంది, కానీ ఈ దీపక్ అనే వ్యక్తి వల్ల తన జీవితం నాశనం అయింది అంటూ ఇక్కడ రాసింది. అది ఎక్కడ పరిచయం అయింది, ఎక్కడ తన జీవితం ఇవాళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది అనేది మార్చి 23వ తేదీన ఆమె రాసిన, అంటే ఆమె స్వహస్తాలతో రాసిన ఈ పేజీలో క్లియర్గా మెన్షన్ చేసింది. మీకు అక్షరాలన్నీ కూడా క్లియర్గా కనపడుతూ ఉన్నాయి. ఇందులో రాసింది ఏంటంటే ఆమె ఆ రోజు తన హాస్పిటల్కి సంబంధించిన ఒక సిబ్బంది వివాహ వేడుకలో, ఒక సిబ్బందికి సంబంధించిన కుమార్తె వివాహ వేడుకకు నేను కూడా అటెండ్ అయ్యాను. నాతో పాటు కిమ్స్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న ఈ దీపక్ కూడా వచ్చాడు. వచ్చిన రోజు ఆ ఫంక్షన్కి నేను వెళ్ళిన రోజు రెడ్ శారీతో వెళ్ళాను, అంటే ఎర్రచీర కట్టుకుని ఆ ఫంక్షన్కి అటెండ్ అయ్యాను. ఆ రోజు కనుక నేను ఆ రెడ్ శారీతో ఎర్రచీరతో కనుక ఆ ఫంక్షన్కి వెళ్లకుండా ఉండుంటే ఇవాళ నా తల్లిదండ్రులతో నేను ఇవాళ హ్యాపీగా బతికేదాన్ని. కానీ ఆ రోజు ఆ ఎర్రచీర కట్టుకుని వెళ్ళటమే నేను చేసిన అతిపెద్ద తప్పు అంటూ రాశారు. ఎలా అంటే తన బాధ మొత్తం కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకు అంటే ఆ ఫంక్షన్కి రెడ్ శారీతో వెళ్ళిన
ఈ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమెని చూసిన ఏజీఎం దీపక్ అనే వ్యక్తి ఆమె మీద కన్నేశాడు. ఆ తర్వాత ఆమెని ట్రాప్ చేయడానికి, లోబర్చుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు. ఆమె మీద రకరకాల ఒత్తిడి తీసుకొచ్చాడు. ఎందుకంటే కిమ్స్ హాస్పిటల్ అనేది చాలామంది సిబ్బంది పనిచేస్తుంటారు. కిమ్స్ హాస్పిటల్ అనేది హైదరాబాద్తో మొదలుపెట్టి 2 రాష్ట్రాల్లో కూడా చాలా పాపులర్ హాస్పిటల్ అది. ఆ హాస్పిటల్లో అంత పేరుంది కాబట్టి, కార్పొరేట్ హాస్పిటల్ కాబట్టి పేషెంట్లు కూడా చాలా పెద్ద ఎత్తునే వస్తూ ఉంటారు. సో ఇంత పెద్ద హాస్పిటల్కి ఒక ఏజీఎంగా పనిచేస్తున్న వ్యక్తి, ఎంటైర్ స్టాఫ్ కూడా అతని కంట్రోల్లో ఉంటారు. అట్లాగే ఫార్మసీ కూడా హాస్పిటల్కి అనుబంధంగానే ఉంటుంది కాబట్టి ఆ ఫార్మసీలో పనిచేస్తున్న సిబ్బంది కూడా ఇతని కిందే పనిచేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె మీద రకరకాల ఒత్తిడి తీసుకొచ్చాడు, ఆమెను బెదిరించాడు, ఎట్టకేలకు ఆమెనైతే లోబర్చుకునే ప్రయత్నం చేశాడు. కానీ విషయం ఏంటంటే, నిన్ను పెళ్లి చేసుకుంటానని ఆమెని, నాగాంజలిని అతను లోగా తీసుకున్నాడు ఒక విధంగా. బేసిక్గా అయితే అమ్మాయి లొంగేది కాదు. కానీ ఎప్పుడైతే ఆ ఎర్రచీరతో ఆ ఫంక్షన్కి అటెండ్ అయినప్పటి నుంచి నా మీద కన్నేసిన దీపక్ అనే వ్యక్తి ఆ తర్వాత రకరకాల ప్రయత్నాలు చేసి తనను పెళ్లి చేసుకుంటానని లోపరుచుకున్నాడు. ఇంకా రెండోది ఏంటంటే, అమ్మాయి హాస్పిటల్ దగ్గరలోనే ఒక రూమ్లో రెంట్కు ఉండేది. నువ్వు అక్కడ ఉంటే సేఫ్ కాదని చెప్పి ఆమెని హాస్పిటల్ పక్కనే ఉన్న ఇంకో 4 స్టాఫ్తో కలిసి ఉన్న ఒక రూమ్లో పెట్టాడు. ఆ 4 అమ్మాయిలు కూడా బహుశా దీపక్కి తెలిసిన వాళ్ళు అయి ఉండొచ్చు. వాళ్ళని ఒప్పించి ఆ రూమ్లో ఈ అమ్మాయిని పెట్టాడు. సో ఆ మిగిలిన 4 అమ్మాయిలు లేని రోజు, అంటే సింగిల్గా నాగాంజలి ఆ రూమ్లో ఉన్న రోజు ఇతను ఆ రూమ్కి వెళ్ళటం, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పో ఇంకోటి చెప్పో మొత్తం మీద ట్రాప్ చేసి ఆమెని సెక్సువల్గా వాడుకోవటం అనేది అక్కడ జరిగింది. అది విల్లింగ్తోనే జరిగింది. కాకపోతే పెళ్లి చేసుకుంటాడు కదా అని బాధితురాలు అనుకుంది. కానీ ఆ తర్వాత అతను మోసం చేసాడు. కేవలం అమ్మాయిని, ఎక్కడో రూమ్లో ఉంటున్న అమ్మాయిని హాస్పిటల్ పక్కకి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టే పెట్టి ఆమెని సెక్సువల్గా వాడుకుని ఇప్పుడు పెళ్లి చేసుకుంటానని ఆ తర్వాత మోసం చేయడంతో ఆ మోసాన్ని బాధితురాలు తట్టుకోలేకపోయింది. బేసిక్గా అతను పెళ్లి చేసుకుంటాడని నమ్మింది. నిజంగా అతనికి పెళ్లి కాలేదేమో అనుకుంది. వాస్తవానికి ఈ దీపక్కి పెళ్ళి అయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళు హైదరాబాద్లోనే ఉన్నారు. సో ఒక ఫ్యామిలీ, భార్యని పిల్లల్ని కూడా పెట్టుకుని ఈ విధంగా ఫార్మసిస్ట్గా పనిచేస్తున్న నాగాంజలిని అదే పెళ్లి చేసుకుంటానంటూ ఈ మోసగాడు అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు, ఆమెని సెక్సువల్గా వాడుకున్నాడు. సో ఆ తర్వాత అంటే కోటి ఆశలతో అమ్మాయి హాస్పిటల్లో చేరింది. తల్లిదండ్రులకు అండగా నిలవిచ్చే ప్రయత్నం చేసింది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మనం విజువల్స్లో చూసాం, ఎంత అమాయకంగా ఉన్నారో కూడా మీరు చూడవచ్చు. ఆ తండ్రి సరిగా మాట్లాడలేకపోతున్నాడు. అంటే ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చిన కుటుంబం కావటం వల్ల తన కూతురు ఈ హాస్పిటల్లో పనిచేసి తమ భవిష్యత్తు మారుతుందని వాళ్ళంతా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అనుకోని విధంగా ఈ దీపక్ అనే వ్యక్తి అమ్మాయి జీవితంలోకి ఎంటర్ అయ్యాడు, ఆమెని ఈ రకంగా ట్రాప్ చేశాడు. ఇప్పుడు ఆమె ప్రాణం పోయేలా వేధించాడు. ఆ తర్వాత ఆమె నన్ను పెళ్లి చేసుకోమని పదే దీపక్ను కోరుతూనే ఉంది. అప్పటి నుంచి కూడా కోరుతూనే ఉంది. అనేక సార్లు ఇద్దరికి గొడవ కూడా అయింది. గొడవ అయిన తర్వాత కూడా దీపక్ ఆమెను పట్టించుకోకపోవటం, పెళ్లి చేసుకోనని చెప్పడం. సో ఈ మోసం అంటే తాను మోసపోయాను, తను శారీరకంగా కూడా ఈ విధంగా వాడుకుని ఇంత మోసం చేశాడు. సో అది ఆ అవమానాన్ని తట్టుకోలేకపోయింది. అంటే నన్ను ఎంతో నమ్మి తల్లిదండ్రులు ఇక్కడ వరకు పంపిస్తే, రాజమండ్రి వరకు పంపిస్తే, నేను తల్లిదండ్రుల మాటలను కూడా ఒమ్ము చేసి ఇతనికి ఈ విధంగా ఇతనితో చేశాను కాబట్టి తల్లిదండ్రుల ముందు తలెత్తుకోలేను, తిరిగి తల్లిదండ్రుల దగ్గరికి అంటే ఇంటికి వెళ్ళలేను అంటూ ఆ లేఖలో మొత్తం కూడా నాగాంజలి రాసింది. దాదాపు ఏం రాశారంటే, నేను చాలా మోసపోయాను, నా జీవితం ఎందుకు ఇలా తయారైందో నాకు అర్థం కావటం లేదు, నాకు చావు ఒకటే మార్గం, ఇంకా ఇంతలా మోసపోయి తిరిగి ఇంటికి వెళ్ళే అంత ధైర్యం నాకు ఆ దేవుడు ఇవ్వలేదు, నాకంత ధైర్యం కూడా లేదు, కానీ నాకు చావాలని లేదు. ఇది కీ పాయింట్. ఈ బాధితురాలకి ఎక్కడైనా ఎంత బాగా రాసిందంటే, నాకు అసలు చావాలని లేదు, నడి రోడ్డు మీద పిచ్చిదానిలో నన్ను నిలబెట్టేశాడు. అంటే ఆమెలో ఉన్న బాధ మొత్తం కూడా అక్షరాల రూపంతో ఏ విధంగా రాసిందో, నాకు మాత్రమే ఎందుకు ఇలా జరగాలి, నేను చేసిన తప్పు ఒకటే ఈ హాస్పిటల్కి రావటం, అంటే ఫార్మసిస్ట్గా ఇక్కడ చేరటం. సో ఆ ఫంక్షన్లో అంటే ఇందాక నేను చెప్పినట్టుగా హాస్పిటల్కి సంబంధించిన వన్ ఆఫ్ ది స్టాఫ్ కూతురు పెళ్లి వేడుకలో ఈమె అటెండ్ అయింది, ఆ హాస్పిటల్ ఎంప్లాయీ కాబట్టి. సో ఆ ఫంక్షన్లో రెడ్ శారీ కట్టుకుని వాడి కళ్ళల్లో పడటం అదంతా లేకపోయి ఉంటే బాగుండేది. మళ్ళీ చదువుతున్నాను, ఆ ఫంక్షన్లో రెడ్ శారీ కట్టుకుని వాడి కళ్ళల్లో పడటం అదంతా లేకపోయి ఉంటే బాగుండేది, నేను చాలా హ్యాపీగా పేరెంట్స్తో ఉండేదాన్ని. అంటే రెడ్ శారీ కట్టుకుని ఆ ఫంక్షన్కి వెళ్లకుండా ఉండుంటే ఇవాళ నేను మా పేరెంట్స్తో చాలా హ్యాపీగా ఉండేదాన్ని. ఆ రెడ్ శారీలో చూసినప్పటి నుంచి వాడికి నా మీద కన్నుబడింది. ఇది మేము చెప్తున్నది కాదు, డైరెక్ట్గా ఇప్పుడు ఎవరైతే చనిపోయిన నాగాంజలి మార్చి 23వ తేదీన ఆమె చేతులతో రాసిన స్వదస్తూరితో రాసిన సూసైడ్ లెటర్లో ఉన్న మ్యాటర్ మీకు చెప్తూ ఉన్నాము. నేను చాలా హ్యాపీగా పేరెంట్స్తో ఉండేదాన్ని, ఆ రెడ్ శారీలో చూసినప్పటి నుంచి వాడికి నా మీద కన్నుబడింది, ఇంకా వదలలేదు, మొత్తానికి వాడుకున్నాడు, ఇక వదిలేస్తున్నాడు. అంటే వాడుకున్నాడు,
వదిలేస్తూ ఉన్నాడు. నాకు ఇంకా ఎక్కడికి వెళ్ళే దారి లేదు, అందుకే నేను చచ్చిపోతున్నాను, నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని చూసుకోలేకపోతున్నాను, ఈ వయసులో మీకు తీరని శోకాన్ని ఇచ్చి వెళ్తున్నాను. తల్లిదండ్రులకు చెప్తోంది ఆమె, నేను అసలు పుట్టకపోయి ఉంటే బాగుండేది, మీరు ఎవరినైనా పెంచుకునేవాళ్ళు. అంటే పాపం ఒక బాధితురాలి ఆవేదన ఎంత కన్నీళ్లు తెప్పించే విధంగా ఉంటుంది చూసిన వాళ్ళందరికీ కూడా. నేను అసలు మీకు పుట్టకపోయి ఉంటే బాగుండేది, మీరు ఎవరినైనా పెంచుకునేవారు, అనవసరంగా 23 ఏళ్ళు మీకు ఆశ చూపించి చివరికి ఇలా అయిపోయింది. ఆ దేవుడికే నా మీద జాలి లేదు, కానీ నాకున్న నమ్మకం ఏంటంటే మిమ్మల్ని, అంటే ఆ కుటుంబ సభ్యుల గురించి మొత్తం కూడా రాసింది. అసలు నేను మీకు పుట్టకపోయి ఉంటే బాగుండేది, లేకపోతే ఆ రెడ్ శారీతో నేను ఆ ఫంక్షన్కి వెళ్ళకపోయినా బాగుండేది, ఇవాళ మీతో నేను హ్యాపీగా ఉండాను. ఆ ఒక్క రెడ్ శారీతో వెళ్ళి అతని కళ్ళల్లో పడకపోయి ఉంటే అతను నన్ను ఈ విధంగా మాయమాటలతో లోపరుచుకునేవాడు కాదు, పెళ్లి చేసుకుంటాడని అనుకున్నాను, కానీ ఇంతలో మోసం చేస్తానని అనుకోలేదు. కానీ నన్ను వాడుకుని నన్ను పిచ్చిదానిలాగా చేసి నడి రోడ్డు మీద నుంచోబెట్టేశాడు. సో అందువల్లే నేను ఈ జీవితం వద్దు అనుకుంటున్నాను అంటూ ఆమె రాశారు. అంతేకాకుండా మిగిలిన అనేక అంశాలని సూసైడ్ నోట్లో ఆమె రాసింది. అందరూ నన్ను అడుగుతారు, ఎందుకు సడన్గా ఏదో పోగొట్టుకున్నట్టు అయిపోతావని. నా జీవితమే పోయింది, ఇంకా నేను అలా కాకపోతే ఇంకెలా ఉంటాను అది ఎవరికీ తెలియదు. లేదంటే అస్తమానం అలా ఉండటానికి నాకేమైనా పని లేదా ఏంటి, ఎన్నిసార్లు ఇది తప్పు ఇలా చేయకూడదని చెప్పినా వినలేదు, నిన్ను పెళ్లి చేసుకుంటా అది ఇది అని చెప్పి నన్ను నమ్మించి నా గొంతు కోసాడు. ఇది కీ పాయింట్. మనం ఇక్కడ ఒకసారి చూడవచ్చు. చాలామంది అమ్మాయిని అంటూ ఉంటారంటే ఏదో బాధలు, అంటే చాలా రోజుల నుంచి బాధితురాలు చాలా డిప్రెషన్లో ఉంది. ఎందుకంటే ఇతను మోసం చేశాడన్న విషయం తెలిసిన దగ్గర నుంచి, ఇక ఇతను పెళ్లి చేసుకోడు అని తెలిసినప్పటి నుంచి కూడా ఆమె డిప్రెషన్లో ఉండిపోయింది. ఆ డిప్రెషన్లో ఉన్న సందర్భంలో చాలామంది అమ్మాయిని ప్రశ్నించేవారు, ఎందుకేదో పోగొట్టుకున్నట్టు దిగులుగా ఎందుకుంటున్నావు అని అడిగిన ప్రతి సందర్భంలో కూడా ఇలా అనుకునేదంట ఆవిడ, ఎందుకు అలా ఏదో పోగొట్టుకున్నట్టు అయిపోతావంటే నాకు ఇంకా జీవితమే పోయింది, ఇంకా నేను అలా కాకపోతే ఇంకెలా ఉంటానని చాలామందికి చెప్పాలనుకుందంట, కానీ చెప్పలేకపోయిందంట. తన మనసులోనే ఉంచుకుందంట ఆ బాధ అంతా కూడా. ఎన్నిసార్లు తప్పు ఇలా చేయకూడదు అని చెప్పినా కూడా నిందితుడు దీపక్ అనేవాడు వినలేదు. నిన్ను పెళ్లి చేసుకుంటా అది ఇది అని చెప్పి నన్ను నమ్మించి నా గొంతు కోసాడు. ఇంకా నేను ఎవరి గురించి ఆలోచించే ఓపిక నాకు లేదు, అందుకే నిర్ణయం తీసుకున్నాను. నేను ఇంతకాలం ఇలా చెప్పినా, నేను చచ్చిపోయినా కూడా నన్ను ఇంకా బ్యాడ్ చేయడానికి అలాంటి వాడిని కాదు నేను, ఆ అమ్మాయికి ఎవరితోనో సంబంధం ఉందంటూ నా క్యారెక్టర్ని బాగా బ్యాడ్ చేసే ప్రయత్నం చేస్తాడు. నేనేంటో ఎలాంటి దాన్నో అందరికీ తెలుసు, అయినా కూడా తన పక్కన ఉన్న వాళ్ళు తాను చెప్పేదే నిజమని నమ్ముతారు. అంటే ఈమె చనిపోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాత, తాను చనిపోయిన తర్వాత కూడా తన క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తాడు ఈ దీపక్ అనేవాడు. ఎందుకంటే అతను చెప్పిన మాటలు అందరూ నమ్ముతారు కాబట్టి, నాకు వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉందన్నట్టుగా పుట్టించి రకరకాల బ్యాడ్ ప్రచారం చేస్తాడని కూడా ఆ లెటర్లో ముందుగానే ఊహించి రాసింది. రెండోది, నన్ను ఏం చేయకుండా ఉండుంటే చాలా బాగుండేది, నన్ను వాడుకుని ఆ విషయం ఎవరికీ చెప్పొద్దని నన్ను బ్లాక్మెయిల్ చేసి నా జీవితం నాశనం చేశాడు. కేవలం ఈమెని లోబర్చుకోవటమే కాకుండా, శారీరకంగా వాడుకోవటమే కాకుండా, ఈ విషయాన్ని బయట ఎక్కడైనా చెప్తే చెప్పొద్దని నన్ను బ్లాక్మెయిల్ చేసి నా జీవితాన్ని నాశనం చేశాడు. బ్లాక్మెయిల్ అనేది ఏ విధంగా చేశాడు అనేది, అంటే ఉద్యోగంలోంచి తీయించేస్తానని చెప్పాడా, లేకపోతే కేసుల్లో పెట్టిస్తానని చెప్పాడా, లేకపోతే ఏమైనా వీడియోలు తీసి ఆ వీడియోలు చూపించి బ్లాక్మెయిల్ చేశాడా అన్నది పాయింట్ అయితే రైజ్ చేయలేదు. కానీ ఈ విషయం ఎవరికి కూడా చెప్పొద్దని బ్లాక్మెయిల్ చేశాడనేది మాత్రం క్లియర్గా అమ్మాయి సూసైడ్ లెటర్లో మెన్షన్ చేసింది. ఇంకా నాలాంటి ఆడపిల్లకి చావు తప్ప ఇంకేమీ ఉండదు, నేను ఎప్పుడూ అబద్ధాలు ఎవరికి చెప్పలేదు, చనిపోతూ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు. ఇది కూడా మరొక కీ పాయింట్. నేను ఎప్పుడూ అబద్ధాలు ఎవరికి చెప్పలేదు, పైగా చనిపోయేటప్పుడు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఇంకా నాకు లేదంటూ కూడా ఆమె చెప్పుకునే ప్రయత్నం చేసింది. సో కానీ నాకు వాళ్ళని వదిలేసి ఎలా వెళ్ళను, నేను లేకుండా వాళ్ళు మాత్రం ఎలా బతుకుతారు, కనీసం నాకు మనిషిలా కూడా చూడని, కేవలం శరీరం కోసం వాడుకుని ఇంత నీచంగా ప్రవర్తించే మనిషిని ఎలా నమ్మానో నాకే తెలియట్లేదు. అలాంటి పని చేసిన నాకు బహుశా దేవుడు ఇలాంటి శిక్ష వేస్తాడేమో. ఆఖరికి నేను చదువుకున్న చదువు నేను చనిపోవటానికి అన్న సంగతి గ్రహించలేకపోయాను. దేవుడు ప్రతి ఆకృత్యాన్ని అనర్థాన్ని ఆపటానికి ఒక అమాయకుల్ని బలిస్తాడు. బహుశా అది ఇదేనేమో, నాలాగా ఇంకో ఆడపిల్ల ఎవరో మోసపోకూడదని నన్ను తీసుకెళ్ళిపోతున్నాడేమో అంటూ ఆమె మనసులో బాధ అంతా కూడా రాసే ప్రయత్నం చేశారు. ఇది కలికాలం, ఆడపిల్లలకు రక్షణ లేదు, మనం ఎంత మంచి చేసినా ఎంత ఎలా ఉన్నా ఈ లోకం మారదు. నన్ను ఎంత కొట్టినా తిట్టినా నేను చాలా ఓపిక బట్టి భరించాను. ఇక్కడ ఇది కూడా ఇంపార్టెంట్, మళ్ళీ పోలీసులు దీన్ని కూడా సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది. సూసైడ్ లెటర్లో నన్ను ఎంత కొట్టినా తిట్టినా, అంటే ఆమెని శారీరకంగా వాడుకోవటమే కాకుండా ఆమె పైన ఫిజికల్ అటాక్ కూడా చేశాడు అనేది, ఫిజికల్ హెరాస్మెంట్ కూడా చేశాడు అనేది, ఆమెను చాలాసార్లు కొట్టాడు తిట్టాడు అనేది కూడా, అన్ని కొట్టినా తిట్టినా కూడా నేను చాలా ఓపిక బట్టి భరించాను, ఇంకా నాకు తట్టుకునే శక్తి లేదు, నా ఆయుష్ ఇంకా ఇంతేనేమో
అందరికీ నన్ను చూస్తే జాలేస్తుంది, కానీ ఎందుకు అతనికి మాత్రం నేనంటే అంత చిరాకు. నేనేం చేశాను? కేవలం శారీరకంగా లైంగికంగా నన్ను చాలా వేధించాడు. ఆ విషయం ఎవరికి తెలియదు, ఎందుకంటే నేను ఎవరికి కూడా చెప్పలేదు. ఎవరికి అదే నేను చేసిన తప్పు. తన కొడుకు భార్య గురించి ఎంత కుమిలిపోయి కూలిపోయి ఉంటే నేను నిర్ణయం తీసుకుంటాను. ఈ మనుషులు దేనికి సరిగ్గా న్యాయం చేయలేరు, అన్నిటికీ భగవంతుడే చూసుకుంటాడు. ఎందుకంటే ఆడపిల్ల ఉసురు ఊరికే పోదు. పాపం సుధాకర్ నిజంగా అతనికి నేనంటే కొంచెం ఇష్టం, కానీ నేను చెడిపోయిన దాన్ని అంటూ. సుధాకర్ అంటే బహుశా అదే హాస్పిటల్కి సంబంధించిన వ్యక్తి అయి ఉండొచ్చు. అతను చాలా మంచివాడు, అంటే అతని ఈమెను ప్రేమించినట్టున్నాడు. బహుశా ఆమె రిజెక్ట్ చేసినట్టుంది, ఎందుకంటే దీపక్ మాయలో పడి. సో సుధాకర్ అనే వ్యక్తి గురించి కూడా రాసింది. సుధాకర్ చాలా మంచివాడని. అలాగే వాళ్ళ అమ్మకు కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ ఒక లెటర్ రాశారు. అమ్మ, నన్ను మాత్రం క్షమించవా ప్లీజ్, నువ్వు అస్సలు తట్టుకోలేవు, నేను లేను అంటే. అలాంటిది నాలాంటిది ఉండకూడదు. ఇంతలా నమ్మి మోసపోయిన అమ్మాయి బ్రతికుండకూడదు, నువ్వు మాత్రం ఆరోగ్యంగా జాగ్రత్తగా చూసుకో అంటూ వాళ్ళ తల్లికి కూడా రాసింది. తన చెల్లి బహుశా చెల్లి అనుకుంటాను, రోషికి మంచి అబ్బాయితో పెళ్లి చేయండి, నేను మళ్ళీ దాని కడుపులో పాపలాగా పుడతానంటూ ఈ సూసైడ్ లెటర్లో రాశారు. ఇందులో కీ పాయింట్స్ 2 ఉన్నాయి. ఒకటి, ఒక ఫంక్షన్లో ఆమె రెడ్ శారీతో చూసినప్పటి నుంచి కూడా ఆమె మీద కండేసిన, అంటే బహుశా అంతకుముందు పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు, ఎందుకంటే మెడికల్ షాప్లో పనిచేసే స్టాఫు లేకపోతే ఇంకొక పెద్ద అందరు స్టాఫ్తో కూడా ఏజీఎం స్థాయి వ్యక్తికి పరిచయాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే హెచ్ఓడీలతో మాత్రమే రెగ్యులర్గా మీటింగులు పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ అసైన్మెంట్ అన్నీ కూడా అతను హెచ్ఓడీలు అందరూ కూడా ఇస్తూ ఉంటారు. హెచ్ఓడీల కింద వీళ్ళందరూ కూడా పనిచేస్తుంటారు. అట్లాగే ఫార్మసీ హెడ్ ఎవరైతే ఉంటారో ఆ హెడ్ ఏజీఎంతో మాట్లాడుతుంటారు రెగ్యులర్గా. సో అతనికి రిపోర్ట్ చేస్తుంటాడు. సో ఫార్మసిస్టులు అంటే అందులో పనిచేసే ఫార్మసిస్టులు అంటే 10-15 మంది వరకు కూడా ఉండొచ్చు. సో అలా ఉన్న వన్ ఆఫ్ ది పర్సన్ అయిన నాగాంజలిని రెగ్యులర్గా ఆ నిందితుడు దీపక్ కలిసే అవకాశం లేదు. కానీ ఆ రోజు ఏదైతే ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్లో ఆమె రెడ్ శారీలో వెళ్ళినప్పటి నుంచి, ఇప్పుడు ఏదైతే స్క్రీన్ మీద చూపిస్తున్నామో అదే రెడ్ శారీతో, బహుశా ఆ ఫంక్షన్లో దిగిన ఫోటోనే అయ్యి ఉండొచ్చు అది. సో అదే శారీతో చూసినప్పటి నుంచి కూడా ఆమె మీద కన్నేసి దీపక్ అనేవాడు ఈరోజు ఆమె జీవితాన్ని నాశనం చేశాడు, ఆమెను భూమి మీదే లేకుండా చేశాడు, ఆమె తల్లిదండ్రులకు కన్నీటిని మిగిల్చాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆమె ఎంటైర్ ఏకంగా ప్రాణాలే తీసాడు. కాబట్టి ఇప్పుడు అతని మీద హత్య కేసు కూడా నమోదు చేశారు. సో ఇప్పుడు అతన్ని రిమాండ్కు కూడా పంపించారు. సో ఇక రిమాండ్ రిపోర్ట్లో కూడా ఇది బాధితురాలు రాసిన సూసైడ్ లెటర్. సో అది చదివినిపించాను మీకు. నెక్స్ట్ వచ్చి రిమాండ్ రిపోర్ట్. అలాగే రిమాండ్ రిపోర్ట్లో కన్ఫెషన్ రిపోర్ట్ కూడా మెన్షన్ చేశారు. ఆ కన్ఫెషన్ రిపోర్ట్లో కూడా చాలా కీలకమైన అంశాలు మెన్షన్ చేశారు. అంటే అతను నేరాంగీకారం ఒప్పుకున్నట్టు, తాను ఏ విధంగా అమ్మాయిని లోపరుచుకున్నాను, ఏ విధంగా తన జీవితంతో ఆటలాడుకున్నారు అనేది కన్ఫెషన్ రిపోర్ట్లో క్లియర్గా నిందితుడి దీపక్ ఒప్పుకున్నాడు పోలీసుల ముందు. ఒకటి, ఆమెతో ఫిజికల్ రిలేషన్ ఉంది, ఆమెని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాననేది కూడా కన్ఫెషన్ రిపోర్ట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఆమెని వేరే రూమ్లో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ 4 అమ్మాయిలతో కలిసి ఒక రూమ్లో తానే కావాలని, అంటే స్కెచ్లో భాగంగా ఆమె లోపరుచుకునే క్రమంలో భాగంగా ఆమెను మాయ మాటలు చెప్పి తీసుకొచ్చి ఈ రూమ్లో పెట్టాను. ఆ తర్వాత మిగిలిన అమ్మాయిలు లేని రోజు ఆమె సింగిల్గా రూమ్లో ఉన్న రోజు నేనే వెళ్ళి ఆమెని సెక్సువల్గా వాడుకున్నానంటూ ఇదే పాయింట్ కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. అట్లాగే ఆ రోజు ప్రతిరోజు కూడా తనతో గొడవ పడేది, పెళ్లి చేసుకోమని నేను రిజెక్ట్ చేశాను. ఒకరోజు అంటే మార్చి 23వ తేదీ కూడా నాకు కాల్ చేసింది, చాలాసేపు మాట్లాడింది, ఆర్గ్యూ చేసింది. చేసే క్రమంలో నన్ను పెళ్లి చేసుకుంటావా, నన్ను మోసం చేయొద్దు, నన్ను పెళ్లి చేసుకోమని బతిమాలింది. కానీ నేను రిజెక్ట్ చేశాను, నేను పెళ్లి చేసుకోనని చెప్పాను. పెళ్లి చేసుకున్నప్పుడు నన్ను ఎందుకు మోసం చేసావని, ఎందుకు నమ్మించావని ఆమె ప్రశ్నించింది. కానీ దానికి కూడా నేను తిట్టాను. తిట్టిన క్రమంలోనే ఆమె నేను చచ్చిపోతాను నన్ను పెళ్లి చేసుకోకపోతే అన్నప్పుడు నేను చస్తే చావు, నా జీవితంలోకి మాత్రం రాకు, దూరంగా వెళ్ళిపో అని చెప్పిన సందర్భంలో ఆమె మరి కాసేపటికే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంది. మరి కాసేపటికే నాకు వాళ్ళ ఫ్రెండ్ అంటే రూమ్మేట్ ఒక అమ్మాయి కాల్ చేసి ఆమె ఇలా కింద పడిపోయి ఉందని చెప్పింది. సో అప్పుడే నాకు అర్థమైంది ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసింది అని. సో అని ఈ రిమాండ్ రిపోర్ట్లో కూడా క్లియర్గా ఒప్పుకున్నాడు. అంటే అమ్మాయి జీవితాన్ని, తనకు పెళ్ళయి పిల్లలు ఉన్న విషయాన్ని కూడా దాచి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన విషయాన్ని దీపక్ కూడా రిమాండ్ రిపోర్ట్లో ఇక్కడ క్లియర్గా ఒప్పుకున్నాడు. సో ఏ ఆడపిల్లకి కూడా రాని కష్టం ఇది. సో ఆ సూసైడ్ లెటర్ చదివిన ప్రతి ఒక్కళ్ళు, అంటే బహుశా 5 రోజుల నుంచి ఇది 12 రోజుల నుంచి కూడా ఈ సూసైడ్ లెటర్ బయటకు వచ్చింది. కానీ ఎవరు కూడా దీన్ని అంతలా, అంటే పోలీసులు పూర్తిగా చదివారు కానీ మిగిలిన వాళ్ళకి పెద్దగా ఇది రీచ్ కాలేదని చెప్పాల్సి ఉంటుంది. ఇంత బాధ ఇంత ఆవేదన అంతా కూడా ఆమె రాసిందన్న విషయం ఇప్పుడు చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా కన్నీళ్ళు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ అశోక్, దీపక్ అయితే క్లియర్గా కన్ఫెస్ చేశాడు. ఇప్పుడు మరి తన మీద ఎటువంటి సెక్షన్లు నమోదు చేస్తారు పోలీసులు, అలాగే ఎటువంటి శిక్షలకు అర్హుడవుతాడు? ఇప్పుడు బహుశా అతనికి మర్డర్ కేసు నమోదు చేశారు. డిఎస్పీ కూడా క్లియర్గా చెప్పారు. ఎందుకంటే ఆత్మహత్యకు పురిగొల్పటం, లేకపోతే ఆత్మహత్యను ఎంకరేజ్ చేయటం, ఆత్మహత్య కారణం కావటం కూడా ప్రాణం తీయటం కిందే వస్తుంది. సో నీ వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుంది కాబట్టి ఇతను మర్డర్తో సమానం.
సో అందువల్ల ఇతని మీద మర్డర్ కేసు నమోదు చేశారు అండర్ సెక్షన్ 47 ఆఫ్ బిఎన్ఎస్ అండ్ అండర్ సెక్షన్ 48 బిఎన్ఎస్ఎస్, అండర్ సెక్షన్ 36B ఆఫ్ బిఎన్ఎస్ఎస్, అట్లాగే అండర్ సెక్షన్ 48(3) బిఎన్ఎస్ఎస్, అండర్ సెక్షన్ 37B బిఎన్ఎస్ఎస్, ఇట్లా అన్ని రకాల సెక్షన్ల కింద కూడా అతని మీద అండర్ సెక్షన్ 59 బిఎస్ఎస్ ఇన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం అనేది జరిగింది. ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశం కూడా లేదు. పైగా అన్ని ఆధారాలు కూడా బహుశా ఆమె ఫోన్ నుంచి ఇతనితో పరిచయం కానీ, ఇతను నమ్మించి మోసం చేయడం కానీ, ఇతను వాట్సాప్ చాట్ కానీ, లేకపోతే ఇతర బెదిరింపులకు సంబంధించిన మెసేజ్లు కానీ ఇవన్నీ కూడా క్లియర్ ఎవిడెన్స్ కింద పోలీసులు కలెక్ట్ చేసుకున్నారు. అంతేకాకుండా హాస్పిటల్ అంటే కిమ్స్ హాస్పిటల్లో ఉన్న మిగిలిన సిబ్బందిని ప్రశ్నించారు. ఆమె రూమ్మేట్స్ని కూడా ప్రశ్నించారు పోలీసులు. రూమ్మేట్స్ కూడా క్లియర్గా చెప్పారు, ఇట్లా అమ్మాయిని తీసుకొచ్చి మా దగ్గర పెట్టింది దీపక్కే. సో అప్పుడు మేము లేనప్పుడు ఆమె దగ్గరికి వచ్చి వెళ్తూ ఉండేవారు. ఆ అమ్మాయి ఎప్పుడు కూడా దిగులుగా ఉండేది, ఎప్పుడు ఏడుస్తూ ఉండేదంటూ ఆమె బాధను కూడా చెప్పే ప్రయత్నం మిగిలిన అమ్మాయిలు కూడా చెప్పారు. అంత ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాతే నిందితుడు దీపక్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇంత జరుగుతుంటే ఒక ప్రాణం పోయింది. ఆ ప్రాణం పోవడానికి కారణం కిమ్స్ హాస్పిటల్లో ఉన్న కీ పొజిషన్లో ఉన్న ఈ దీపక్ అనే వ్యక్తి. దీపక్ అలియాస్ దువ్వాడ మాధవరావు, అతని పూర్తి పేరు దువ్వాడ మాధవరావు అని చెప్తున్నారు. సో అతన్ని ఇంత పొజిషన్లో ఉన్న వ్యక్తి వల్ల ఆ హాస్పిటల్లో ఉన్న ఒక స్టాఫ్, ఒక ఫార్మసిస్ట్ చనిపోతే ఇంతవరకు కిమ్స్ యాజమాన్యం ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకు? కిమ్స్ అనేది ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ. సికింద్రాబాద్లో ఉన్న కిమ్స్ గురించి తెలియని వాళ్ళు ఉండరు, గచ్చిబౌలి కిమ్స్ గురించి తెలియని వాళ్ళు ఉండరు. వాళ్ళు రీసెంట్గా ఇటు రాజమండ్రిలో కూడా చాలా పెద్ద హాస్పిటల్ నిర్మాణం కూడా చేస్తున్నారు. అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఆ హాస్పిటల్ కూడా. సో ప్రస్తుతం నడుస్తున్నది చిన్న హాస్పిటల్ కాబట్టి దీన్ని వేరే చోటకు మార్చే ప్రయత్నంలో కూడా ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున అక్కడ కార్పొరేట్ హాస్పిటల్ని రాజమండ్రిలో నిర్మిస్తోంది కిమ్స్ యాజమాన్యం. మరి ఇప్పుడు అదే హాస్పిటల్లో పనిచేస్తున్న ఒక అమ్మాయి చనిపోతే కిమ్స్ మేనేజ్మెంట్ ఎందుకు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు, ఎందుకు మాట్లాడట్లేదు? అంటే పరోక్షంగా నిందితుడు దీపక్ అంటే వాళ్ళ హాస్పిటల్లో వాళ్ళ సంస్థలో పెద్ద ఉద్యోగి కాబట్టి అతను కాపాడే ప్రయత్నం చేస్తున్నారా ఎందుకు అనేది ఇప్పుడు మొత్తం కూడా చర్చ జరుగుతోంది. ఎందుకంటే హాస్పిటల్లో ఉన్న మిగిలిన వాళ్ళు కావచ్చు, మిగిలిన ఈ కుటుంబ సభ్యులు కావచ్చు, అందరూ కూడా చెప్తున్నది ఒకటి. ఇప్పటికీ కూడా ఆమె తల్లిదండ్రులను ఒప్పించే ప్రయత్నం, రాజీకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పటికీ కూడా కిమ్స్ యాజమాన్యం వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తుందన్న చర్చ కూడా కొంత అయితే సాగుతోంది రాజమండ్రిలో అయితే. సో బేసిక్గా ఇప్పుడు ఎలాంటి న్యాయం చేస్తారు ఆ కుటుంబానికి అనేది ఇక్కడ చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు కేవలం పోలీసులు అరెస్ట్ చేశారు, రిమాండ్కి అయితే పంపించారు. ఈ కేసు నీరు గార్చకుండా అన్ని ఆధారాలను కూడా సబ్మిట్ చేయాలనేది ఇప్పుడు బాధితురాలి స్నేహితులు కావచ్చు, బాధితురాలితో పాటు పనిచేసిన మిగిలిన సిబ్బంది కావచ్చు, వీళ్ళందరూ కూడా కోరుతున్నారు. ఇక రెండోది ఏంటంటే ఈ దీపక్ అనేవాడు కేవలం నాగాంజలి ఒక్క అమ్మాయిని మాత్రమే వేధించాడా, కిమ్స్ హాస్పిటల్లో మిగిలిన ఇంకెవరినన్నా కూడా ఇతని బాధితులు ఉన్నారా అనేది చూడాల్సి ఉంటుంది. ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వీడు కేవలం ఈ అమ్మాయితో మాత్రమే ఇది ముగించే అవకాశం లేదు కాబట్టి కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యంతో సహకారంతోనో లేకపోతే మిగిలిన సిబ్బంది సహకారంతో మిగిలిన విక్టిమ్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి పోలీసులు అంత సీరియస్గా దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తారా లేదా? ఎందుకంటే ఆమె తండ్రి మాట్లాడిన మాటలు మనం చూసాం, చాలా అమాయకంగా కనపడుతున్నారు. ఒక పల్లెటూరు నుంచి వచ్చిన కుటుంబం కావటం వల్ల పాపం వాళ్ళు మాట్లాడటం కూడా సరిగా రావట్లా. సో అలాంటి అమాయకంగా కూతురు పోయిన బాధలో ఉన్న తల్లిదండ్రులను మరింత ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి న్యాయం చేయాలనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్. రైట్, థ్యాంక్ యూ అశోక్. రైట్, కిమ్స్లో ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి మృతి కేసులో సంబంధించి రిమాండ్ రిపోర్ట్లో కూడా చాలా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం 5 పేజీల సూసైడ్ నోట్ను ఆమె రాసింది. అందులో ఉన్న విషయాల్ని కూడా మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే రిమాండ్ రిపోర్ట్లో కూడా చాలా కీలక విషయాల్ని మెన్షన్ చేశారు పోలీసులు. దీపక్ కూడా తను చేసిన నేరాన్ని క్లియర్గా ఒప్పుకున్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. రైట్, నాగాంజలి మృతికి సంబంధించి ఇంకా మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శివశంకర్ రాజమండ్రి నుండి అందిస్తారు. రైట్ శివశంకర్, అసలు నాగాంజలి సూసైడ్ నోట్లో అయితే తన బాధంతా కూడా వెల్లడించారు. అంతకుముందు తన తల్లిదండ్రుల దగ్గర అసలు ఎప్పుడైనా ప్రస్తావించారా? నాగాంజలి స్నేహితురాళ్ళు ఏమంటున్నారు? అలాగే యాజమాన్యం, కిమ్స్ యాజమాన్యం దీనిపైన స్పందించిందా?
యశ్రాధిగా చూసుకున్నట్లయితే ఎవరైతే ఫార్మసిస్ సంబంధించిన స్టూడెంట్ నాగాంజలి ఉన్నదో నాగాంజలి దీపక్ వలలో పడి ఎప్పుడైతే గత నెల 24వ తారీఖున సూసైడ్ అటెంప్ట్ చేసింది, 23వ తేదీన దీపక్కి అలాగే అంజలికి కూడా గొడవ జరిగినట్టుగా కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో అయితే పొందుపరిచారు. అయితే రిమాండ్ రిపోర్ట్లో కొన్ని చాలా ముఖ్యమైన అంశాలను పొందుపరిచారు. మొత్తం 40 పేజీల రిమాండ్ రిపోర్ట్ని అయితే పోలీసులు సిద్ధం చేశారు. దీనికి సంబంధించి దీపక్ కూడా నేరం అంగీకరించినట్లు పలుమార్లు శారీరకంగా అంజలిని వాడుకున్నట్లుగా దీపక్ అంగీకరించినట్లుగా కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు పోలీసులు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి ఏదైతే హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్కి సంబంధించి కిమ్స్ బొలిని హాస్పిటల్కి దగ్గరలో వేరే రూమ్లో అంజలి ఉండేదని, తానే ఇంకొక 4 అమ్మాయిలతో కలిసి ఉండేలాగా అంజలికి రూమ్ కూడా చేంజ్ చేసినట్టు దీపక్ అంగీకరించినట్లుగా కూడా చెప్పాడు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఏదైతే తన సూసైడ్ నోట్లో అంజలి సూసైడ్ నోట్లో 5 పేజీల సూసైడ్ నోట్లో ఆ రోజు రెడ్ శారీ కట్టుకోకుండా ఉండాల్సింది అని ఏదైతే ప్రస్తావించిందో ఆ ప్రస్తావనకి సంబంధించి కూడా పోలీసులు పూర్తిగా దీపక్ని ఎంక్వైరీ చేశారు. హాస్పిటల్ కుమార్తె వివాహానికి సంబంధించిన ఒక ఫంక్షన్లో ఆమెను చూశానని కూడా దీపక్ పోలీసుల ముందు అంగీకరించినట్టు తెలుస్తుంది. ఆ ఫంక్షన్కే అంజలి రెడ్ శారీ కట్టుకుని వెళ్ళినట్టుగా కూడా మనకి దీని ద్వారా స్పష్టమవుతుంది అని చెప్పుకోవాలి రాధిక. అదేవిధంగా పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే 40 పేజీల రిమాండ్ రిపోర్ట్లో పూర్తిగా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే తనని సిబ్బంది కుమార్తె వివాహంలో చూడడం, అక్కడి నుంచి కూడా తనని లోపరుచుకోవాలని అనేక ప్లాన్లు వేసినట్టుగా కూడా దీపక్ వెల్లడించినట్టుగా కూడా మనకి సమాచారం ఉంటుంది. అదేవిధంగా రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా చూసుకున్నట్లయితే దీపకే దగ్గరలో అంటే వేరే రూమ్లో ఉంటున్న అంజలిని తీసుకొచ్చి వేరే ఒక 4 అమ్మాయిలు ఉన్న ఒక రూమ్లో హాస్పిటల్కి ఎంతో దగ్గరలో ఉంచినట్లుగా, ఆ రూమ్కి ఆ 4 అమ్మాయిలు లేనప్పుడు ఆ రూమ్కి వెళ్ళి శారీరకంగా అంజలిని అనుభవించినట్లుగా కూడా రిమాండ్ రిపోర్ట్లో దీపక్ ఒప్పుకున్నట్లుగా కూడా పోలీసులు పొందుపరిచారు. ఈ విషయంగా చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో నేరాన్ని దీపక్ అంగీకరించాడని చెప్పుకోవాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే తల్లిదండ్రులు ఎవరైతే అంజలికి సంబంధించిన తల్లిదండ్రులు మాత్రం ఇప్పటివరకు విషయం తెలియదని చెప్తున్నారు. కేవలం ఫ్రెండ్స్ ద్వారానే అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న తర్వాత అంజలి సూసైడ్ అటెంప్ట్ తర్వాత ఫ్రెండ్స్ చెప్పారని కూడా ఆ రోజు తల్లి బిగ్ టీవీతో మాట్లాడడం జరిగింది 24వ తేదీన. అయితే అక్కడి నుంచి కూడా 11 రోజులు మృత్యుతో పోరాడి ఈ రోజు నాగాంజలి తన ప్రాణాలను విడిచింది. అసలు అమ్మ నాన్న నేను అసలు మీకు 12 సంవత్సరాల తర్వాత వారు ఏకైక సంతానం కాబట్టి అక్కడ నుంచి కూడా నీకు 23 సంవత్సరాలు మీకు ఎన్నో ఆశలు కల్పించాను, ఈరోజు వెళ్ళిపోతున్నానంటూ సూసైడ్లో పేర్కొనడం. అయితే 23వ తేదీన దీపక్ని తాను అంజలి పెళ్లి చేసుకోవాలని అడగడం, తాను పెళ్లికి నిరాకరించడం, నేను పెళ్లి చేసుకోనంటే నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను సూసైడ్ చేసుకుంటానని చెప్పడం, నువ్వు చేస్తే చావు అని దీపక్ చెప్పినట్లుగా కూడా రిమాండ్ రిపోర్ట్లో క్లియర్గా ఉంది. సో అతనితో వాగ్వాదం జరిగిన తర్వాత పెళ్లి చేసుకోనని నిరాకరించిన తర్వాత శారీరకంగా తనని వాడుకుని మాత్రమే వదిలేశాడని నిరాశకు గురైన అంజలి సూసైడ్ చేసుకున్నట్లుగా పూర్తి స్థాయిలో మనకి రిమాండ్ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. ఆ సూసైడ్ చేసుకున్న ఆమె ఏదైతే దీపక్ ఉన్నాడో దీపక్కి సంబంధించి ఇప్పటికే పోలీసులు రిమాండ్ రిపోర్ట్ అంతా తయారు చేశారు. అతన్ని రిమాండ్కి పంపించారు. ఇప్పుడు కస్టడీ కావాలని పిటిషన్ కూడా వేశారు. అయితే దీపక్ సంబంధించి అనేక సెక్షన్స్ కింద కేసులు కూడా నమోదు చేశారు. ఆ సెక్షన్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. 334 అలాగే 509, 506, 309 ఐపీసీ, అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి 354A, 354D, 323 అలాగే 376, 306 కింద సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. అయితే పూర్తిగా ఇప్పుడు దీన్ని మళ్ళీ ఏ విధంగా ఆల్టర్ చేస్తారో, అమ్మాయి చనిపోయింది కాబట్టి ఏ విధంగా ఆల్టర్ చేస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కస్టడీకి తీసుకున్న తర్వాత ఇంకా ఏ కోణాల్లో పోలీసులు ఎంక్వైరీ చేస్తారనేది చూడాలి. అయితే ప్రస్తుతం నాగాంజలి తన సూసైడ్ నోట్ లో ఒక విషయం అయితే క్లియర్ గా ప్రస్తావించారు. తనని కొట్టినా తిట్టినా కూడా భరించాను, బ్లాక్మెయిల్ చేశాడు నన్ను అంటూ కూడా మెన్షన్ చేశారు. ఈ విషయానికి సంబంధించి దీపక్ ఎటువంటి కన్ఫెషన్స్ ఇచ్చారు పోలీసులకి? చూసుకున్నట్లయితే ఈ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ విషయాలన్నీ అంటే ఆ సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసు తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు, వీరందరూ కూడా లేవనెత్తిన అంశాల ప్రకారం చూసుకున్నట్లయితే అసలు ఏ విధంగా బ్లాక్మెయిల్ చేశాడు ఏంటి అనేది బయటికి రావాలని కూడా ప్రతిపక్షాలు కూడా ఇప్పటివరకు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు కస్టడీ కావాలండి, రిమాండ్ నుంచి కస్టడీకి ఇవ్వాలని పోలీసులు ఇప్పటికే బిల్ కూడా దాఖలు చేశారు. దీనికి సంబంధించి సోమవారం దీపక్ని పోలీసులకు కస్టడీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది.
కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ క్వశ్చన్స్ అన్ని కూడా రేస్ చేసే అవకాశం కనిపిస్తుంది. అంటే ఏ విధంగా బ్లాక్మెయిల్ చేశాడు, వీడియోస్ తీసాడా, ఫొటోస్ తీసాడా, అసలు ఎవరికి చెప్పకుండా అంజలి ఎందుకు అలా ఉండిపోయింది, ఎవరికి చెప్పుకోలేకపోయానని కూడా సూసైడ్ నోట్లో ఎందుకు రాసింది అనే విషయాలపై పూర్తి స్థాయి క్లారిటీ రావాలంటే దీపక్ సంబంధించి ఇంకా కస్టడీలోనే రావాలంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది కూడా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కేసుని ఏ విధంగా ఆల్టర్ చేస్తారో, ఇంకా ఏ సెక్షన్స్ దీంట్లో యాడ్ ఆన్ చేస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రాధిక, రైట్. శివశంకర్, ఈ ఘటనపై వారి తల్లిదండ్రులు ఏమని స్పందిస్తున్నారు? అలాగే ఇప్పటి వరకు అసలు కిమ్స్ యాజమాన్యం కూడా, ఎందుకంటే కీ పొజిషన్లో ఉన్న, ఏజిఎం పొజిషన్లో ఉన్న దీపక్ ఈ దుర్ఘటనకు పాల్పడ్డాడు కాబట్టి మరి కిమ్స్ యాజమాన్యం ఏమంటుంది? తల్లిదండ్రులతో మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా? ఖచ్చితంగా తల్లిదండ్రులు అయితే ఇటువంటిది మరి ఒక బిడ్డకి జరగకూడదు, మా ఆడబిడ్డ చనిపోయినట్లుగా ఎవరికి ఏ ఆడబిడ్డకి ఇట్లాంటి కష్టం రాకూడదు, ఖచ్చితంగా దీపక్ని ఉరి తీయాలి అనేది ప్రధానంగా వారు డిమాండ్ చేస్తున్నారు. త్వరితగతిన అతనికి ఉరిశిక్ష పడాలని వారు కోరుకుంటున్నారు. తమ కూతురు చావుకు కారణమైన వాడు కూడా ఖచ్చితంగా చట్టం చేతిలో శిక్షించబడాలి, ఉరి వేయాలి అంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం తమ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్తున్నారు. 12 సంవత్సరాల తర్వాత లేక కలిగిన ఒక్క సంతానం అంజలి. అయితే దానికి సంబంధించి ఇప్పటికే 23 ఏళ్ల తర్వాత ఇంకొక 6 నెలల్లో ఫార్మసిస్ట్ కంప్లీట్ అవుతుంది, గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందనే నేపథ్యంలో వీరందరూ కూడా ఎంతో హ్యాపీగా ఉంటాము అనే ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే సూసైడ్ చేసుకోవడం, 23వ తారీఖున సూసైడ్ చేసుకోవడం, ఎంతీషియా బ్యాన్ చేసిన ఎంతీషియా లాంటి ఒక మత్తు పదార్థం తీసుకోవడం, దాంతో బ్రెయిన్ డెడ్ అవ్వడం, క్రమక్రమంగా అవయవాలన్నీ కూడా డెడ్ అయిపోవడం, ఈరోజు ఆమె మృతి చెందడం కూడా చూసాం మనం. అయితే దీనికి సంబంధించి వారు చేస్తున్న ప్రధానమైన డిమాండ్ ఏంటంటే వారి కుటుంబానికి న్యాయం చేయాలి. అలాగే ఎవరైతే చనిపోయిన అంజలి ఉందో, అంజలి చావుకి కారణమైన, అంజలి మృతికి కారణమైన దీపక్ని ఉరిశిక్ష వేయాలనేది ప్రధానమైన డిమాండ్ వారు చేస్తున్నారు. అదేవిధంగా బొలినేనికి సంబంధించి ఇప్పటివరకు కూడా యాజమాన్యం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. దీపక్కి సంబంధించి ఎటువంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. అంజలి హెల్త్ బులెటిన్స్ మాత్రమే రిలీజ్ చేసుకుంటూ వచ్చింది. దీనికి సంబంధించి బొలినేని మాత్రం ఎలా స్పందిస్తుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివశంకర్. రైట్. కిమ్స్లో ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి సూసైడ్కి సంబంధించి కీలక విషయాలు బయటపడుతున్నాయి. అయితే ఆమె నాగాంజలి 5 పేజీల సూసైడ్ నోట్లో తన బాధనంతా కూడా వెల్లడించింది. నిందితుడు దీపక్ తనను ఎలా ఇబ్బంది పెట్టాడో విషయాలన్నీ కూడా బాధితురాలు వెల్లడించింది. కిమ్స్ హాస్పిటల్లో జరిగిన ఓ ఫంక్షన్కు రెడ్ సారీ కట్టుకుని వెళ్లడం వల్లే ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆమె తెలిపింది. ఆ ఫంక్షన్లో రెడ్ సారీతో వెళ్లడం వల్లే దీపక్ కన్ను తన మీద పడిందని, ఆ తర్వాత నుంచి తనని లొంగ తీసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశాడంటూ తను చెప్పుకొచ్చింది. ఆ రోజు గినక రెడ్ సారీతో ఆ ఫంక్షన్కు వెళ్ళకపోయి ఉండుంటే తన తల్లిదండ్రులతో హ్యాపీగా ఉండేదాన్నంటూ కూడా ఈ నోట్లో రాసుకొని వచ్చింది. అయితే ఒక భార్య కొడుకు ఉన్న విషయం కూడా దాచిపెట్టి తనను మోసం చేశాడంటూ కూడా నాగాంజలి వెల్లడించింది. అయితే దీపక్ కూడా ఈ కేసుకి సంబంధించి తన నేరాన్నంతా కూడా అంగీకరించాడు. రాజమండ్రి కిమ్స్ ఫార్మా స్టూడెంట్ నాగాంజలి ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. తను 5 పేజీల సూసైడ్ నోట్ రాసింది నాగాంజలి. ఈ సూసైడ్ నోట్లో అనేక విషయాలను ఆమె పేర్కొంది. నిందితుడు దీపక్ తనను ఎలా ఇబ్బంది పెట్టాడో స్పష్టంగా వెల్లడించింది బాధితురాలు. కిమ్స్ హాస్పిటల్లో జరిగిన ఓ ఫంక్షన్కు రెడ్ సారీ కట్టుకొని వెళ్లడం వల్లే ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తన బాధనంతా వెల్లడించింది. ఆ ఫంక్షన్లో రెడ్ సారీతో వెళ్లడం వల్లే దీపక్ కన్ను తన మీద పడిందని సూసైడ్ నోట్లో క్లియర్గా మెన్షన్ చేసింది. అసలు ఆ ఫంక్షన్కు రెడ్ సారీతో వెళ్ళకపోయి ఉంటే ఇవాళ తన తల్లిదండ్రులతో హ్యాపీగా ఉండేదాన్నని, తనకి బ్రతకాలని ఉందంటూ కూడా ఈ నోట్లో వెల్లడించింది. తనను లైంగికంగా వేధించినా, కొట్టినా, తిట్టినా, బ్లాక్మెయిల్ చేసినా భరించానని, ఇప్పటివరకు ఎవరితోనూ చెప్పలేదని తన బాధనంతా వెల్లడించింది నాగాంజలి. అయితే ఆ ఫంక్షన్ తర్వాతే తనను లొంగ తీసుకుని బ్లాక్మెయిల్ చేసి తన జీవితాన్ని నాశనం చేశాడని ఆమె అభిప్రాయపడింది.
అయితే ఈ కేసుకి సంబంధించి రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలని వెల్లడించారు పోలీసులు. నాగాంజలి జీవితాన్ని తను నాశనం చేసినట్టుగా దీపక్ క్లియర్గా కన్ఫెస్ చేశాడు.